ప్రియమైన సహోదరులారా, అనుదిన వాక్యం కొరకు మిమ్మలను మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. మిలన్ మినిస్ట్రీస్ సైన్స్ పండితుల నుంచి ఈ అనుదిన వాక్యం అందిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం ధ్యానించుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించినప్పుడు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొచ్చు ప్రభుత్వం నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారి తీర్పులను వరకు కావాలని ఉంచుటకును ప్రభు సమర్థుడు. ఈ వచనంలో భక్తులైనటువంటి పేతురు చెప్పే విషయం ఏంటంటే, భక్తులను శోధనలో తప్పించడానికి ప్రభు సమర్థుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు ద లార్డ్ నోస్ హౌ టు రెస్క్యూ ద గాడ్లీ అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే శోధనలో నుంచి, లేకపోతే సమస్యలలో నుంచి, నలిగిపోతున్న స్థితిలోంచి ప్రభు అయిన దేవుడు వారిని ఎలా తప్పిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తప్పించగల సమర్థుడు దేవుడు అని చెప్పి చాలా స్పష్టంగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు ఈ 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి 10వ వచనం దగ్గర చూసినప్పుడు చాలా స్పష్టంగా చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. ఎంత స్పష్టంగా రాశాడంటే, దుష్టులకు తీర్పు తీర్చడం గురించి దేవుడు నిశ్చయత కలిగి ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. 4వ వచనం దగ్గర 10వ వచనం చూస్తే దుష్టులకు తీర్పు తీర్చడం గురించి దేవుడు నిశ్చయత కలిగి ఉన్నాడు. అలాగే ఆ దుష్టుల మధ్యలో నివసిస్తున్నటువంటి నీతిమంతులను కాపాడుతూ ఎలాగో కూడా దేవుడు బావుగా ఎరిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. నీతిమంతులు దుష్టుల మధ్యలో ఉంటారు, చుట్టూ దుష్టులు ఉంటారు. వారి మధ్యలో నీతిమంతులను ఎలా కాపాడాలి అది దేవుడు బాగా ఎరిగి ఉన్నాడనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 4వ వచనం దగ్గర నుంచి 10వ వచనం దగ్గర వరకు చాలా విషయాలు పేతురు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎరిగిన మనం దేవుని నీతిని కానీ దేవుని గొప్పతనాన్ని కానీ బాగా ఎరిగిన వారమై ఉండాలి. భక్తిహీనులైన వారి మీద కానీ జలప్రణ రప్పించాడని పేతురు చెప్పాడు. అలాగే సొదొమ గొమొర్రాలపై నేరం మోపి శిక్షించి ఆ 2 పట్టణాల ప్రజలను బూడిదగా చేశాడని చెప్పి పేతురు రాస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, పేతురు యొక్క ఉద్దేశం భక్తిహీనులపై ఎలాగూ తీర్పు తీర్చాలో దేవునికి బాగా తెలుసు అని మనమందరం గ్రహించుకొనాలి. లోకంలో ప్రతి మనుషులు గ్రహించాలని పేతురు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ పేతురు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, భక్తిహీనులు, దుష్టులైన మనుషులకు తీర్పు ఎలా తీర్చాలో ఆయనకు బాగా తెలుసు. అదే సమయంలో వారి మధ్యలో నివసిస్తున్న నీతిమంతులను ఎలా విడిపించాలో దేవునికి బాగా తెలుసు అని కూడా పేతురు నిశ్చితంగా తెలియజేస్తున్నాడు. దుష్టుల మధ్యలో నివసిస్తున్న నీతిమంతులు, దుష్టుల మధ్యలో నీతిమంతులు అంటే ఎలా ఉంటుందంటే, సింహాల మధ్యలో గొర్రెలు ఉన్నట్టు ఉంటుంది. సింహాల మధ్యలో గొర్రెలు ఉన్నట్టు ఈ నీతిమంతులు బ్రతుకు ఉంటుందని పేతురు వివరిస్తాడు. పేతురు యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే, భక్తి కలిగి దేవుని భయాన్ని కలిగి జీవిస్తున్న ప్రజలను వారు ఎదుర్కొనే ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు ఎలా విడిపించాలో దేవునికి బాగా తెలుసు అని పేతురు ఒక ఉద్దేశాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. 2వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడాడు. నీతిని ప్రకటించిన నోవహు అంటే ఏదో చెప్పుకునే విషయం కాదు, నీతిని ప్రకటించాడు. ఆ నోవహును బట్టి మరి 7గురిని కూడా దేవుడు కాపాడు. ఇది దేవుని పని. కాపాడుచున్నటువంటి దేవుడు, నీతిమంతులను కాపాడుచున్నటువంటి దేవుడు, వారి ఇబ్బందుల నుంచి వారిని కాపాడుతున్నటువంటి దేవుని మనం చూస్తూ ఉన్నాం. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. 2వ పేతురు 2:7 చూస్తే, లోతు బహు బాధపడ్డాడు
దుష్టుల మధ్యలో ఇలా చెప్పారు కదా, సింహాల మధ్యలో గొర్రెలు ఎలా బాధపడతాయో, తోడేళ్ల మధ్యలో గొర్రెలు ఎలా నలిగిపోతాయో, అలాగే నీతిమంతులు కూడా దుష్టులైన మనుష్యుల మధ్య నలిగిపోతున్నారు. అలా నలిగిపోయిన వాడు ఎవడు అని చెప్తే మొదటి వాడు నోవహు, రెండవ వాడు లోతు. లోతుని ఇక్కడ నీతిమంతుడు అని పేతురు మాట్లాడుతున్నాడు. అబ్రహాం నీతిమంతుడు అంటే మనం ఒప్పుకుంటాం, కానీ లోతు నీతిమంతుడు అంటే ఒప్పుకోవడానికి మనం ఇష్టపడం. కానీ మక్కి ఖండితంగా మాట్లాడే పేతురు ఇక్కడ లోతుని గురించి ఖచ్చితంగా చెప్తున్నాడు. లోతు నీతిమంతుడు చెప్పాడు. దీని గురించి బాగా ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, లోతు ఎందుకు నీతిమంతుడు అని ఆలోచిస్తే యేసు ప్రభు చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది. యేసు ప్రభు తోమాతో చెప్తాడు, ఏమని చెప్తాడంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు శ్రేష్ఠులని చెప్తాడు, ధన్యులని చెప్తాడు. అది ఇక్కడ నెరవేరింది. అబ్రహామును దేవుడు పిలిచాడు, దేవుడి స్వరాన్ని అబ్రహాం విన్నాడు. అబ్రహాము దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక దేవుడు వెళ్ళమంటే దేవుడిని నమ్మేసి అబ్రహాం వెళ్ళిపోయాడు. అబ్రహాముకి దేవుడి మాట వినిపించింది కానీ లోతుకి వినిపించలేదు. కానీ అబ్రహాం చెప్పుకుంటాడు, అరే బాబు లోతు, నేను దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఉండను అని అబ్రహాం చెప్పేటప్పటికి లోతుకి చాలా ఆసక్తి కలిగి. ఎందుకు? అబ్రహాము మాటలు నమ్మాడు, దేవుడు మాటలు వినలేదు. కేవలం దేవుడు చెప్పాడని అబ్రహాం చెప్తే లోతు విని అబ్రహాము మాటలను నమ్మి అబ్రహాం కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాం కంటే లోతు నీతిమంతుడు అంటే యేసు ప్రభు చెప్పిన సీక్వెన్స్ ప్రకారంగా చూచి నమ్మిన వారు, దేవుని మాట విని నమ్మిన వారి కంటే దేవుని మాట ఒక మానవుడి ద్వారా విని నమ్మిన వాడు శ్రేష్ఠుడు. అంటే ఇప్పుడు లోతు నీతిమంతుడు అంటారా, అనీతిమంతుడు అంటారా? తప్పనిసరిగా లోతు నీతిమంతుడే అని పేతురు సర్టిఫికెట్ ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అయితే ఇలాంటి లోతు సొదొమ గొమొర్రాల పట్టణంలో నివసించటంలో నలిగిపోయాడు, కృంగిపోయాడు. ఎంత కృంగిపోయాడంటే లోతు మాటలు మనం ఆలోచిస్తే, ఏమంటే లోతు అంటాడు కదా, ఏమని అంటాడంటే ఆదికాండం 19వ అధ్యాయం 7వ వచనంలో, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి అని చెప్పి మాట్లాడతాడు. అన్నలారా ఇంత పాతకం కట్టుకోకండి అంటే అక్కడ బాగా కుమిపోయి నలిగిపోయి అంటాడు. ఇంత పాతకం ఎందుకు కట్టుకుంటున్నారు? కట్టుకోకండి అంటే ఎంత దుష్టులు లోతు చుట్టూ ఉన్నారో మీరు గమనించండి. ఈ రోజున దేవుని విశ్వాసం కలిగి జీవిస్తున్న నీవు, నీ చుట్టూ ఉన్న ప్రజలు బట్టి నలిగిపోతూ ఉండవచ్చు, కానీ నీ విశ్వాసాన్ని ఎంతమంది మధ్యలో నలిగిపోయిన విశ్వాసం కలిగి ఉన్నావో అది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ నోవహు గురించి కూడా ఇదే మాట్లాడుతాడు. నీతిని ప్రకటించిన నోవహు ఆ ప్రపంచంలో, ఆనాటి ప్రపంచంలో నోవహు ఒక్కడే దేవునితో నడిచాడు. నోవహు ఒక్కడే దేవునితో నడిచాడు. దేవునితో నడిచేటప్పుడు మన పక్కన ఎవరైనా ఉన్నారా లేరా అని మనం ఆలోచించిన అవసరం లేదు. కొన్నిసార్లు నీ కుటుంబ భర్తలే నీతో ఉండకపోవచ్చు, నువ్వు కన్నా బిడ్డలే నీతో ఉండకపోవచ్చు, నిన్ను కన్నా తండ్రి నీతో ఉండకపోవచ్చు, నువ్వు కట్టుకున్న భార్య నీతో ఉండకపోవచ్చు, నీ భర్త నీతో ఉండకపోవచ్చు, దేవునితో నడవటానికి. అందుకనే హానోకు భార్య నడిచిందని మనం చూడం, హానోకు దేవునితో నడిచింది. అంటే అక్కడ దేవునితో నడిచేటప్పుడు ఒక్కడే నడవటం అనేది ఇప్పుడు చాలా ఇబ్బంది. నోహు ఒక్కడే నడిచాడు. ఆనాటి పాప ప్రపంచంలో ఎంత దుష్టులైపోయారంటే ఆనాటి ప్రజలు వాళ్ళందరినీ ఊడి చేసేది, అంత పాతకం వాళ్ళు పట్టుకున్నారు. అలాంటి ప్రజలందరి మధ్యలో దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు నోహు ఒక్కడు మాత్రమే. ఈరోజు నీవు కూడా ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎంత మధ్యలో నీవున్నా, ఎంతమంది మధ్యలో నీవున్నా, ఎక్కడ ఉన్నా, ఎన్ని కష్టాల మధ్యలో ఉన్నా, ఇక్కట్ల మధ్యలో ఉన్నా, దేవుడు నిన్ను కాపాడుటకు ఒక చక్కని ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. నిన్ను కాపాడు ఎలాగో ఆయనకు బాగా తెలుసు. కృంగిన నీవు, అలసిపోయిన నీవు దేవుని దగ్గర ఎన్నో విషయాలు అడగవచ్చు.
కానీ ఆయన నిన్ను కాపాడే దేవుడు. అంచేత ఆ నీతిమంతుడు ఎవరు? లోతు. 2 Petrus 2:8 చూస్తే ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలోనూ దినదినము నీతిగా తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. వాళ్ళ మధ్యలో కాపురం ఉండి వాళ్ళను చూచి వాళ్ళ అక్రమ క్రియలన్నీ చూసి రోజు రోజుకి లోతు మనస్సు కుంచుకుపోయింది. అక్కడ లోతు ఒక్కడే దేవుని వైపు చూచేవాడుగా కనబడుతున్నాడు. అందుచేత లోతును దేవుడు విడిపించాడు. సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేశాడు. అగ్ని గంధకాలతో కాల్చివేసి దుమ్ము చేసేసాడు. అలాగే ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. నీతిమంతులను, దుష్టుల మధ్యలో నివసిస్తున్న నీతిమంతులను కాపాడగలగో దేవుడు బాగా ఎరిగి ఉన్నాడు. భక్తిహీనులైన వారి మీద జలప్రళయం రప్పించాడు. సొదొమ గొమొర్రాలను నేరమోపు బూడిదిగా చేశాడు. భక్తిహీనులకు తీర్పు ఎలా తీర్చాలో దేవుడు బాగా తెలుసు. వారి మధ్యలో ఉన్న నీతిమంతులను ఎలా కాపాడాలో దేవుడికి బాగా తెలుసు అని పేతురు మనకు వక్కాడిస్తూ ఉన్నాడు. అలాగే దావీదు అనుభవాన్ని కూడా ఇక్కడ మనం కొద్దిగా ధ్యానం చేసుకుని ముగించుకుందాం. కీర్తనలు 28:3 భక్తిహీనులను పాపం చేయవారిని లాగివేయనట్టు నన్ను లాగివేయకు అంటే వాళ్ళు లాగేస్తాడు దేవుడు అని దావీదు చెప్తున్నాడు. వారి క్రియలను బట్టి 4వ వచనం, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము, వారికి తగిన ప్రతిఫలమేమో అని దావీదు మాట్లాడుతుంది. ఎందుకు వాళ్ళు ఎలా తయారైపోయారు? వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి? 5వ వచనం చెప్తాడు, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములో వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయు, దుష్టులకు నాశనం. కాబట్టి కీర్తన 28:9 చెప్తున్నాడు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారి కాపురమై నిత్యం వారిని ఉద్ధరింపవచ్చు. అలాగే ఇర్మియా 9:2-6 చూస్తే అక్కడ జనుల దుష్టత్వం కనపడుతుంది, అబద్ధాలు కనపడుతున్నాయి, కపటం కనపడుతుంది, వంచన కనపడుతుంది, కొండెములు కనపడుతుంది. అందుకు దేవుడు అంటున్నాడు, నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా, ఇట్టి జనులకు నేను ప్రతిదండం చేయకుందునా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే కొత్త నిబంధన కాలంలో యేసు దగ్గరికి వచ్చి ఆయన విశ్వసించి నువ్వు అద్భుతాలు చేస్తున్నావు ప్రభు అని చెప్తే అక్కడ వాళ్ళందరినీ యేసు ప్రభు నమ్మలేదని యోహాను సువార్త 2:23-25 చూస్తాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు, ఆయన తన్ను వారి వశము చేసుకోనలేదు. అంటే యేసు ప్రభు దగ్గర ప్రజలు దేవుడా మేము నేను భక్తిగలడు, నిన్ను ఆరాధించేస్తున్నావు, నిన్ను సేవించేస్తున్నావు, నువ్వు గొప్పోడు అని యేసు ప్రభు గారు తెగ మాట్లాడేసి ఉంటారు. అంచేత వాళ్ళ ముచ్చులు ఆయన పడలేదు. దేవుడు ఇప్పుడు నీ మోసకారమైన తలంపులతో నీ ఉచ్చుల్లో దేవుడు పడడు. దుష్టుడైన మనుషులకు తీర్పు తీర్చే దేవుడు. నీతిమంతులైతే ఆయనకు లోబడని భయపడే ప్రజలను ఆయన విడిపించుట ఎరిగిన దేవుడు. అట్టి దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. దుష్టుల మధ్యలో నివసిస్తున్న నీతిమంతుల కొరకు ఆయన తన కార్యమును కలిగిన దేవుడు. వారు శోధించబడకుండా భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు. ఈనాడు నీ పరిస్థితులన్నిటి మధ్యలో నిన్ను తప్పించుటకు దేవుడు సమర్థుడని నమ్ము. ఆయన కృప ఎల్లవేళ నీకు తోడుగా ఉంటుంది. దేవుడి మాటలు మీ కొరకు దీవెనకరంగా చేయను కాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, సమయంలో నీ బిడ్డలకు నీవు ఇచ్చిన వాక్యం అందించున్నాను. విన్న ప్రతి మాటను వారి జీవితంలో ఫలింపు చేయము. నీతిమంతులైన లోతు, నీతిమంతులైన నోహును తప్పించిన దేవుడు, మిగతా దుష్టులను శిక్షించిన దేవుడు, దావీదును తప్పించిన దేవుడు, దుష్టులను శిక్షించిన దేవుడు, ఈ రోజున ఈ మాటలు వినిచిన నీ ప్రియమైన బిడ్డలకు ధైర్యం ఇచ్చి నువ్వు తప్పించే దేవుడు వారి పక్షాన ఉన్నావని ఎరిగి నీకు లోబడి జీవించి వారిగా చేయము. దుష్టులు తమ దుష్టత్వం చేత వారి శిక్షకు సిద్ధపడుతున్నారని గ్రహించినట్లు వారి మనోనేత్రం తెరువు. ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరి అక్కర తీర్చుము. నీ కొరకు వారిని శ్రేష్ఠులుగా సిద్ధపరచుము. వారి గృహాలని, వారి జీవితాలని ఆశీర్వాదకరంగా చేయము. ఈ రోజు వారికి దీవెనకరంగా చేయమని భక్తపరచు.
దుఃఖించి నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ దుఃఖాన్ని సంతోషంగా మార్చి, కష్టాలను విడిపించి, అక్కరలు తీర్చి వారిని సమృద్ధి వర్ధల దేవుని కోరచ్చు. యేసు పరిశుద్ధంగా నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరూ దీవించిన గాక. ఈ యొక్క అరుదైన వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారు నమ్ముచున్నాం. మిగతా వారికి కూడా ఈ విషయాలు, ఈ అరుదైన వాక్యం షేర్ చేయండి. వారు కూడా దీవించబడతారు. దేవుని కృప మీతో నుండుగా.